కూడా లేదు. పాయింట్ నెంబర్ 2, కేసీఆర్ గారు రెండో లెటర్ రాశారు. ఇది 2/10/2020 కేసీఆర్ గారు రాసిన లేఖ. 2/10/2020 ఇందులో చాలా స్పష్టంగా ఏం చెప్పిందో కేసీఆర్ గారు కూడా చూడండి ఒకసారి. డియర్ శ్రీ గజేంద్ర షెకావత్ జీ కేంద్ర మంత్రికి రాశారు. ఏమని? యూటిలైజేషన్ ఆఫ్ గోదావరి వాటర్స్ గురించి ఏం రాశారు? ఇన్ దిస్ కాంటెక్స్ట్ it is worth noting that as per 53 years of Central Water Commission gauge records, at the last gauging station on Godavari River, Annexure 8, at least 3,000 TMC of water flows into the Bay of Bengal. After the utilization of both the states of Telangana and Andhra Pradesh, the erstwhile state of Andhra Pradesh itself allocated 65.13 of the Godavari waters to Telangana region. The 3,000 TMC of water flowing into the sea annually can be used as pro rata basis based on the total water requirement for irrigation, industry, drinking water. Telangana will use 1950 TMC water per year. Telangana will use 1950 TMC of water per year in comparison to present allocation of 967 TMC. ఎంత స్పష్టంగా చెప్పిండ్రు? ప్రస్తుతం ఉన్న 968 కాక ఈ 3000లో కూడా మాకు 1950 టీఎంసీల నీళ్లు మా హక్కు. అంటే 1950 ప్లస్ 968 అంటే 2918 టీఎంసీల నీళ్లు మా హక్కు అని కేంద్ర మంత్రి షెకావత్ కు 2020లో కేసీఆర్ గారు రాసిన లెటర్. ఎంత? 2918 టీఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసిన లేఖ. మిస్టర్ రేవంత్ రెడ్డి ఫైల్లో ఉంటే తెప్పించుకొని చదువు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడిగితే ఈ లెటర్ తెచ్చిస్తారు, చదువును. ఇది ఒక ప్రూఫ్. అంటే ఆయన ఏం మాట్లాడతాడు? మొత్తం వదిలేసిండు. ఈ పుణ్యాత్ముడు నిన్న జ్ఞానోదయం అయింది. ఇదే విషయం నేను చెప్పిన. మొదలు ఏం చేసిండు? ఢిల్లీలో పోయి లేలే మాకు 1000 ఇస్తే చాలు. మిస్టర్ చంద్రబాబు నాయుడు 500 కృష్ణాలు ఇయ్యి, 1000 గోదావరిలు ఇయ్యి, ఇక మిగతా నువ్వు ఏమన్నా చేసుకో, ఎన్నన్నా కట్టుకో. బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చిండు. ఆ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఎవడివి? నువ్వు కేవలం కాపలదారుడివి. తెలంగాణ ప్రయోజనాలు చంద్రబాబు నాయుడుకు ఆంధ్రాకు దారాదత్తం చేసే హక్కు నీకు లేదు. ఇది రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు, ప్రజాస్వామ్యం ఉన్నది, ప్రతిపక్షం ఉన్నది. నువ్వే 1000 టీఎంసీ వేయడానికి మిస్టర్ రేవంత్ రెడ్డి అని నేను ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు అడిగితే ఇప్పుడు జ్ఞానోదయం అయింది ఆయనకు. ఇప్పుడు అది కూడా ఒకసారి చూడండి వీడియో. మొదలేం మాట్లాడిండు, మధ్యలో నేనేం మాట్లాడినా, నిన్న ఎట్లా మాట మార్చిండో, రేవంత్ రెడ్డి ఊసర వెల్లుల్లాగా రంగులు ఎట్లా మారుస్తాడో, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఎట్లయిందో ఒక్కసారి చూడండి. కృష్ణా బేసిన్ మీద 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులో అయినా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేసీఆర్ గారు గోదావరి మాకు 1950 టీఎంసీల నీళ్లు కావాలి. 1950 టీఎంసీలు మాకు కావాలి గోదావరిలో. ఎందుకంటే మా హైదరాబాద్ నగరం 1 కోటి జనాభా ఉంది, 30 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో పారిశ్రామిక అవసరాలు, తాగునీటి అవసరాలు, భవిష్యత్ అవసరాల దృష్ట్యా గోదావరిలో 1950 టీఎంసీల నీళ్లు ఈ 3000లో మా వాటా. ఈ 3000 సముద్రంలో కలిసే దాంట్లో మా లెక్క 1950 టీఎంసీల నీళ్లు ఈ మాట ఇవ్వాలి అని కేంద్ర జలవనరుల శాఖకు ఆనాడు కేసీఆర్ గారు రాసింది. అంటే ఇప్పుడు మనకు వస్తున్న 968 కాక మరో 1950 మా లెక్క అని కేసీఆర్ చెప్పింది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 టీఎంసీ మనకు, 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో, అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. కృష్ణా బేసిన్ మీద ఒక 500 ఎప్పుడు చూసింది నాకు చూసి అది మళ్ళీ డేట్ పెట్టుబట్టిగా కృష్ణా బేసిన్ మీద ఒక 500 ఫస్ట్ 18/6/2025 నాడేమో 1000 ఇచ్చేయి, నీకు అంతా నువ్వు ఏమన్నా చేసుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఏం చేసుకున్నా పర్వాలేదు, బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చి పరిస్థితి. అరే నువ్వేనివే అయ్యే, నీకు అట్లా 1950 మనది ఉన్నది 2918 అని నేను 19 జూన్ 2025 నేను మాట్లాడినా. ఆయన 18 నాడు మాట్లాడితే తెల్లారి 19 నాడు నేను మాట్లాడినా. నిన్నటి జ్ఞానోదయం అయింది ఆయన. నిన్న 1 జూలై నాడు లేలే మా వాటా ఉంది, అట్లా కూడా 65% మా లెక్క ఉండదని నిన్న తెలివికెచ్చింది. అంటే గోదావరిలో 1000, కృష్ణాలో 500 జాలు అని గొప్పలు చెప్పిన రేవంత్ రెడ్డికి
మిగులు జలాల్లో కూడా తెలంగాణ వాటా ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ఆయన జ్ఞానోదయం చేసింది. బీఆర్ఎస్ ప్రశ్నించకుండా ఉంటే నీ నోటు దురిస్థానం వల్లనో నీ అవగాహన లేమితోనో ఇవాళ తెలంగాణకు ఎంత నష్టం అవుతుండే? మేము అడగకపోతే ఇవాళ తెలంగాణకు ఎంత నష్టము? అదే పట్టుకొని ఇక 1000 ఇచ్చేస్తే మొత్తం నాకే అంటే ఏమైపోతుండే తెలంగాణ? ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం, రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించింది. ఇంకో మాట అన్నాడు, ఈ 3000 ఎడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు మీరే చూసిండ్రు, కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ గారు రాసిన లేఖలోనే స్పష్టంగా చెప్పిండ్రు, యాజ్ పర్ ద సెంట్రల్ వాటర్ కమిషన్ గేజ్ రికార్డ్స్ 3000 TMC ఈజ్ గోయింగ్ ఇన్ టు సీ అని కేసీఆర్ గారు చెప్పారు. ఈయన అంటాడు ఈ 3000 అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనుక్కున్నాడు, ఇది ఆడికేళ్ళు వచ్చిందని మొన్న మాట్లాడిండు. నిన్నేమంటుండు, లేదు అందులో కూడా మా షేర్ ఉంది అని నిన్న అన్నాడు. అది అసలు ఏడికెళ్ళి వచ్చిందో నేను సెంట్రల్ వాటర్ కమిషన్ రికార్డ్ చూపిస్తాను సార్ మీకు, CWC రికార్డ్ చూపి, ఇది దిస్ ఇస్ ద